श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటిపూర్ణవదనం చెంచిత్కళాకౌస్తుభం సౌమ్యం సత్యగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్ధసిద్ధిసహితం వందే రఘూణాం పతిం। ముల్లోకములకు కూడా ఆదర్శపూర్ణుడైనటువంటి గురువు వంటివాడు, సీతాదేవి మనస్సు అనే సామ్రాజ్యమును ఏలే రాజాధిరాజు, కోటి సూర్యుల వంటి కాంతితోటి ప్రకాశించేటటువంటి ముఖవర్చస్సుతో అందరినీ కూడా ఆహ్లాదపరిచే చంద్రుని వంటివాడు, అలాగే సరయూ తీరంలో ఉన్నటువంటి అయోధ్యాధిపతి అయి సకల లోకములను కూడా ఏలేనటువంటి వాడు ఆ శ్రీరామచంద్రమూర్తి। ఆ స్వామివారికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 413వ రోజులో ప్రవేశించాము। మరి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ ప్రవచన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ రామబంటు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ ఏకాంగ వీరుని యొక్క వైభవాన్ని మనం అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలో తెలుసుకుందాము। శ్రీ కె ఉదయభాస్కర్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమైనాడు అనే సంకీర్తన ఆలకిద్దాము। ఓం నమో వెంకటేశాయ। ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా। ముందట నేరెడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరు దైతుల జంపి హరిపేరైనాడు, ముందట నేరెడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరు దైతుల జంపి హరిపేరైనాడు, అంది రుద్ర వీర్యము తానై హరుడైనాడు, అంది రుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురలోకము, అంది రుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా। చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు, చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు,
ప్రక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. ప్రక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. ఎక్కువ హనుమంతునికెదుర లోకము. ప్రక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. ఎక్కువ హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా. జలది పుటమెగసి చంద్రుడు తానైనాడు. మనసి మేరువు పొంత సింహమైనాడు. జలది పుటమెగసి చంద్రుడు తానైనాడు. మనసి మేరువు పొంత సింహమైనాడు. బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని. బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని. ఇలయి హనుమంతునికెదుర లోకము. బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని. ఇలయి హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా. హనుమంతుని ఎందే బ్రహ్మవిష్ణు మహేశ్వర తత్వము వీటినన్నింటినీ కూడా బోధిస్తూ ఉన్నాడు. ఆయన నవబ్రహ్మలలో ఒకరు. అంతేకాదు హరి అంటే హరించేవాడు అని అర్థము. అదేవిధంగా కపీశ్వరుడు ఆంజనేయ స్వామి అనే అర్థం కూడా ఉంది. ఏ విధంగా అయితే శ్రీహరి రాక్షసులను హరిస్తాడో మరి అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు కూడా రాక్షసులను వధించారు. కావున ఈయన కూడా హరి అయ్యారు. అంతేకాదు రుద్రవీర్య సముద్భవుడు కావున ఈయన రుద్రుడు మహేశ్వరుడు కూడా అయ్యాడు అని చెబుతూ మరి ఆయన యొక్క బాల్యచేష్టల నుండి కూడా వర్ణిస్తూ ఆయన సూర్యుడు కూడా అయ్యాడు అంటున్నారు. ఎలా సూర్యుడు అయ్యాడు అంటే సూర్యమండలము వరకు కూడా ఎగరగలిగినటువంటి వాడు సూర్యుడు ఒక్కడే. కానీ హనుమంతుడు కూడా బాల్యంలోనే సూర్యమండలం వరకు కూడా ఆయన వెళ్ళాడు. కావున బాలసూర్యుడు అయ్యాడు అని చెబుతూ అంతేకాదు తన స్వామి అయినటువంటి రామచంద్రమూర్తికి అపాయం వచ్చినప్పుడు స్వామిని సంరక్షించడం కోసం మహిరావణ్ణి సంహరించడం కోసం అని చెప్పి పాతాళం వరకు కూడా వెళ్ళాడు. మరి పాతాళంలో ఉండేవాడు ఆదిశేషుడు ఈ భూభారాన్ని వహిస్తూ. కావున ఈయన పాతాళానికి వెళ్ళాడు. కావున ఈయన ఆదిశేషుడే అని అంటూ వాయుపుత్రుడు కావున సకల లోకములకు కూడా ప్రాణవాయువు వంటివాడు ఆంజనేయ స్వామి అని చెబుతూ మరి అంతటి ఏకాంగ వీరుడు ఈ వెంకటాచలంలో వెంకటేశ్వరునికి బంటుగా ఉండి భక్తులందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నాడు అని చెప్పి చక్కగా అన్నమాచార్యులు వారు వర్ణించారు. అటువంటి రామభక్తు అయినటువంటి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం
శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 59తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారణస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరీ మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 59తమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఉక్తవాక్యంతు రాజానం కృపయా కుశికాత్మజః అబ్రవీత్ మధురం వాక్యం సాక్షాత్ చండాలరూపిణం. పరమపావనమైన రామకథ. అది పరమపావనం అవ్వడం కోసం మనలో దోషాల్ని పోగొట్టాలని మన గురువులు విశ్వామిత్ర చరిత్రంలో త్రిశంకు వృత్తాంతాన్ని బోధిస్తున్నారు. ఒకానొక ఉబలాట పడుతున్నటువంటి త్రిశంకువు తన వైఖరి, తన వెర్షన్ అంతా చెప్పాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా విశ్వామిత్రుడు
బదులు పలికాడు అన్నారు. ఉక్తవాక్యంతు రాజానం. ఆ మాట త్రిశంకువది పూర్తి అయ్యిందో లేదో వెంటనే విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఎన్నెన్ని చమత్కారాలో ఒక్కొక్క మాటలో. ఉక్తవాక్యంతు రాజానం, ఈ బదులు చెప్పడంలో విశ్వామిత్రుడికి లోపల అంతఃప్రేరణ ఏమి అంటే కృప. అది చెప్పలేనంత ఎక్కడ లేని దయ పొంగిపోతోంది త్రిశంకుని చూసేటప్పటికే. ఉక్తవాక్యంతు రాజానం కృపయా కుశికాత్మజ, తప్పు చేయడానికి సిద్ధపడినవాడు, కామపిశాచి చేత ఆవరింపబడినవాడు, అంతఃకోపం కక్ష పగ ఉన్నవాడు, తమ పెద్దలేమి, తమ పూర్వవృత్తమేమి, తన స్థితి ఏమిటి, దీన్ని అంతనే మరిచిపోతాడట. కనుక సకల పాపములను నశింపచేయడానికి అవతరించి ఆ పేరు పెట్టుకున్న కుశికునికి ఆత్మజునిగా వారసునిగా ఉన్నవాడు పలుకుతున్నట్ట ఈ మాటలు. ఇది చాలా ముఖ్యంగా నోట్ చేసుకోవలసినటువంటి మాట. కుశికాత్మజుడు పలుకుతున్నాడు. అబ్రవీత్ పలికెను. ఎలాంటి మాట పలికాడు? మధురం వాక్యం సాక్షాత్, తీయటి మాట పలికేడట, సాక్షాత్తుగా మాట పలికేడట. అంటే తీయటి మాట సూటిగా పలికాడు అని అర్థం. ఇది చాలా పెద్ద తప్పు. కుశికాత్మజుడయ్యుండి పలకడం ఒక తప్పు, తీయటి మాట పలకడం ఈ సందర్భంలో మరొక తప్పు, సూటిగా పలకడం మూడో తప్పు. ఎందుకంటే అక్కడే చెప్పేస్తారు వాల్మీకి గురుగారు, కీ వెంటనే ఇచ్చేస్తారు. పెద్దగా దాచరు, ఆడించరు మనల్ని. చండాల రూపిణం, పతితులతో, సంస్కారహీనులతో, తన మేలు కోరేటటువంటి పెద్దలను కాదనుకుని కాలదనుకుని వచ్చేసినటువంటి ఒక దౌర్భాగ్యపు పాత్ర వహిస్తున్నటువంటి వారితో సూటిగా మాట్లాడకూడదట. ఒక తప్పు చేసిన వాడితో సూటిగా మాట్లాడకూడదు అనే అంశాన్ని మనకి నేర్పించడం కోసం కుశికాత్మజుడయ్యుండి సూటిగా చండాల స్థితిలో ఉన్నటువంటి త్రిశంకుతో మాట్లాడాడు అని చెప్తున్నారు అన్నమాట. ఈ మాట ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి గుర్తొచ్చిందండి? మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. వాలిని చాటు నుంచి వధించాడు అనే సందర్భంలో మాన్యులు కందాడయ్య వారు చెప్పినటువంటి మాటలో దుష్టుణ్ణి, నేరస్తుణ్ణి సూటిగా చూస్తే వాడి పాపాలు మనకి అంటతాయి అని చాటు నుంచి కొట్టాడు రాముడు అని ఒక సమాధానం చెప్పారని మనం గతంలో అనుకున్నాం కదా. కనుక పతితులతో ఏమిటా డిస్కషన్ అంటారు కదా పెద్దలు. ఆ రకంగా ధర్మం, న్యాయం ఆ రకంగా ఉంటే, ధర్మాన్ని వయలేట్ చేయడం అంటారు కదా, రూల్స్ని అంటే నిబంధనలను అతిక్రమించడం అంటారు కదా, దాన్ని చూపిస్తున్నారు. కుశికాత్మజుడు ఈ పని చేయకూడదు, చేస్తున్నాడు ఒక మాట. ఈ సందర్భంలో మధురమైన మాట మాట్లాడకూడదు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మా మావగారు నన్ను ఇంటర్వ్యూ చేసి ఒక శ్లోకం అడిగారు. దీనికి అర్థం తెలుసా బాబు నీకు అని. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాతు ఏష ధర్మ సనాతన. సందర్భం వచ్చింది కదా అని ఎవరైనా మాట్లాడడం మొదలు పెడితే తగినంత సమస్యలు లేకపోతే సలహాలు, ఇలాంటి సందర్భాల్లో సమస్యలను పరిష్కరించేటప్పుడు అలాంటి సందర్భాల్లో అవతలి వ్యక్తి ఏదో తొందరపాటులో ఉన్నాడు అనుకోండి, అతడికి ఒక వాస్తవాన్నే బోధించాలి. వీలైనంత వరకు ఆ వాస్తవాన్ని కాస్త ప్రియంగా ఉండేలా బోధించాలి. సత్యం బ్రూయాతు, నిజాన్ని పలకాలి. ప్రియం బ్రూయాతు, తీయగా పలకాలి. నా బ్రూయాత్ సత్యమప్రియం, నిజమైన దానిని కూడా కటువుగా చెప్పకూడదు. ప్రియంచ నామృతం బ్రూయాతు, అతడికి నచ్చుతుంది కదా అని చెప్పి పెడదారి పట్టించేలాంటి మాటను చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, నువ్వు వేరే వేరే ధర్మాలు పాటించడం వగైరాలు అన్నీ ఎలా ఉన్నా మానేసినా ఇది మాత్రం ముఖ్యంగా నేర్చుకో అంటారు. ఇక్కడ చాలా పెద్ద చిక్కు వస్తుందండి. ఏమండి, ఉపయోగించే మాట అంటే అది తీయగా ఎలా ఉంటుందండి? తీయటి మాటలు చెప్పాలి అంటే ఒక వైద్యుడు, ఒక రోగి, ఈ కథలో ఆ వైద్యుడు అలాగే చెప్తూ ఉంటాడు, ఏం పర్వాలేదు నువ్వు యథేచ్ఛగా తినేయి అన్న మాట తీయగా ఉంటుంది. వైద్యుడు ఇది తినకూడదు నువ్వు అని చెప్పిన మాట కటువుగా ఉంటుంది. కాకపోతే అది మేలు చేసే మాట వైద్యుడు చెప్పే మాట
పక్కవారు ప్రోత్సహించి ఎగదోస్తూ చెప్పేటటువంటి మాట తీయగా ఉంటుంది, కానీ ఇది మనకు హితకారి కాదు. అందుకనే మాఘకవి అంటారు ఒక దగ్గర, హితం మనోహారిచ దుర్లభం వచః. మనకి నచ్చేలా ఉండాలి, మనకి మేలు చేసేలా ఉండాలి అనేలాంటి మాటలు లోకంలో కుదరదబ్బాయి అంటున్నారు. మరి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అనే మాటకు అర్థం ఏమిటండి? ఒక అసాధ్యమైన విషయాన్ని ఇది పెద్ద ధర్మం అని బోధిస్తుందా మన శాస్త్రం అంటే చెప్పేవారి మీద ఆధారపడి ఉంటుంది. అది హితవు అనే మాట. ఇది తీయగా ఉండడం ఉండకపోవడం అనేది రిసీవ్ చేసుకునే వారి మీద ఆధారపడి ఉంటుంది. వారు దీనిని ప్రీతితో తీసుకుంటున్నారా లేకపోతే వ్యతిరేకంగా తీసుకుంటున్నారా అనే దానిని బట్టి. కనుక చెప్పేవాడు వీడికి మేలే చెయ్యాలి, మేలే జరగాలి, వీడు బాగుపడే తీరాలి అని కనుక అనుకున్నట్లయితే ఆ ఉద్దేశ్యంతో చెప్పిన మాట హితం. తీసుకునేవాడికి అమ్మో చూసేవా, ఈ సలహా కనుక లేకపోయి ఉంటే ఈ దారి తప్పిపోయే స్థితి నుంచి నన్ను వెనక్కి లాగి రక్షించేవాడెవడు, లజ్జామాతేవ రక్షతి అన్నారు కదా. కొన్ని సందర్భాల్లో అయ్యయ్యో సిగ్గుపడిపోయే స్థితికి వెళ్ళిపోదును నేను, ఈ పెద్దలు ఈ గురువులు వీరు మహనీయులు ఈ మాట చెప్పి ఉండకపోతే అని కనుక పాజిటివ్గా అనుకూలంగా దాన్ని అర్థం చేసుకున్నాడు అనుకోండి, అది మనోహారి అవుతుంది. అది వినేవాడి మీద ఆధారపడి ఉంటుంది. కనుక అసంఘటితమైనటువంటి అంశాలు ఇవి రెండు తీయగా ఉండడం అనేది అతడికి మేలు చేసేది అనేది. కనుక ప్రస్తుతంలో చెప్పేవారు చెడిపోయిన సందర్భంలో, వినేవారు అంతకంటే కూడా చెడిపోయిన సందర్భంలో ఈ చెప్పబోయే మాటలు కేవలం తీపి కబుర్లుగానే మిగిలిపోతున్నాయి తప్ప అది మేలు చేసేది కాలేదు. మేలు చేసేటటువంటి మాట అశక్యం. వశిష్ఠులు కులగురువులు చెప్పిన మాట. నాయనా, ఆ కులగురువులు చెప్పినటువంటి మాటను నువ్వు పెడదారి పట్టకయ్యా, నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు, తిన్నగా వచ్చిన దారిలోనే ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన మాట. తనని నమ్ముకుని తనని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ ప్రియాతి ప్రియమైన ఇల్లాలో, ఆ ఇల్లాలకి ఈ దంపతులకి కలిగినటువంటి ఆ సంతతో, ఆ మంత్రులో, ఆ పురజనులో వీరందరినీ విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చేసేయడం అనేది పెద్ద దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఇంకాస్త ప్రోత్సహించే మాట ఇది. కనుక ఇది అహితమైన మాట ఈ చెప్పబోయే మాట. కానీ చెడిపోయే వాడికి ఇంకాస్త సహాయం చేసినట్లుగా, అతన్ని మరికాస్త ప్రోత్సహించినట్లుగా చెప్పే మాట కనుక చెడిపోయేవాడికి అది చాలా తీయగా ఉందన్నమాట. వాల్మీకి గురుగారు ఒక్కొక్క మాటలో ఎంతెంతటి అద్భుతమైన అంశాన్ని చెప్తున్నారో చూడండి. అశక్యం అన్న 3 అక్షరాలు ఇక్కడ విశ్వామిత్రులు చెప్తున్నటువంటి అక్షరాలు. కానీ ఈ మాట విశ్వామిత్రులు చెప్పినటువంటి మాట మధురంగా ఉందన్నమాట. ఇది చాలా తీయగా ఉంది ఆ త్రిశంకువకి. ఇంకొక మాట ఏమనుకున్నాం, సాక్షాత్తు అనుంది కదా, సూటిగా అతడి వైపు చూసి పతితుడైపోయిన వాడితో మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పు. అది చేసాడు అన్నమాట. దేనికని మనం గతంలో అనుకున్నాం, విశ్వామిత్రుడు తన కక్ష తీర్చుకునేందుకు ఒకానొక అభ్యర్థి, ఒకానొక క్యాండిడేట్ కావాలి, దాన్ని త్రిశంకు పాత్రతో పూర్తి చేసుకుంటున్నాడు అని అనుకున్నాం కదా. కనుక ఆ ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి విశ్వామిత్రుడు కుశికాత్మజుడయ్యుండి కూడా అసత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యమప్రియం అనే శాస్త్రం ధర్మం అలా ఉండగా సాక్షాత్తుగా సంభాషణం చేయకూడదు అనేటటువంటి మాటను పెద్దలు చెప్తున్న దానిని కూడా పెడచెవిన పెట్టేస్తూ మాట్లాడిన మాట. కనుకనే కదండి సీతమ్మ వారు రావణాసురుడు వచ్చిన సందర్భంలో ఒక గడ్డి పరిక అక్కడ పెట్టి మాట్లాడింది అని చెప్తారు. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా మనోహరమైనటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఒక అర్థం, అంతరార్థం ఏమి అంటే నీచులతో సూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడకూడదు కనుక ఓ గడ్డి పరకను అడ్డం వేసి మాట్లాడింది. అందుకనే కుల స్త్రీలు పతివ్రతలు ఎవరొచ్చినా సరే వెంటనే తెగబడిపోయి వీధిలోకి వెళ్ళిపోయి మాట్లాడకూడదు, గడప లోపలి నుంచే సమాధానం చెప్పాలి అని చెప్తారు. భిక్ష వేసేటప్పుడు వేరనుకోండి, అందుకనే ఆ గడపకి లోపల ఉండి తలుపు చాటు నుంచి సమాధానాలు చెప్పడం అవి కొన్ని బహుశా ఏ పాత సినిమాల్లోనో మనం చూడగలుగుతామేమో, పెద్దలు చెప్తే కూడా తెలుసుకోగలుగుతాం. కనుక మధ్యలో ఒక వ్యవధానం ఉండడం అనేది అవసరం అన్నమాట. పతితులతో వ్యవహారం చేసేటప్పుడు వారి ఆ పాతిథ్యం అంటారు కదా, వారి దోషాలు వారి దౌర్భాగ్యం అంతా మనకి కూడా అంటేస్తాయేమోనని ఒక చిన్న ఈ కరోనా జాగ్రత్తల్లో ఏదో 6 అడుగులు దూరం అదంతా చెప్తుంటారు కదా, ఆ మాదిరిగా కాస్త దూరం పెట్టుకుని ఒక చిన్న తెర అడ్డం పెట్టుకుని మనం వ్యవహారం చేయాలి అన్నమాట. గతి లేని సందర్భాల్లో ఇక్కడ ఏం చేస్తున్నారండి,
సాక్షాత్తుగా సంభాషణం చేస్తున్నారు. సాక్షాత్ అంటే సూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి అతని వైపు చూస్తూ అనే అర్థం వచ్చిందనమాట. అబ్రవీన్ మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం. అయితే ఇది త్రిశంకుకి ఎలా అర్థమైందంటే సాక్షాత్తుగా అంటే సూటిగా తిన్నగా విషయానికి వచ్చేస్తాను అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆ రకంగా పెద్దగా నాన్పుడు వ్యవహారాలు అవి లేకుండా, పేచీలు బేరసారాలు లేకుండా తిన్నగా పాయింట్కి వచ్చేస్తున్నట్లుగా మాట్లాడాడు అని ఈ చండాల రూపంలో ఉన్నటువంటి ఆ త్రిశంకుకి అర్థం అయిందన్నమాట. ఇంతవరకు గడిచిన సందర్భం చూస్తే త్రిశంకు వైఖరి ఎలా ఉంది అంటే ఒక కామపిశాచి ఆవరించేస్తే, ఒక ఆశ, దురాశ, ఒకనొక మోహం, ఒక చెప్పలేని ఆకర్షణకు గురి అయిపోయినటువంటి ఒకనొక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. ఆశాపిశాచికావిష్ట పురతో యస్య కస్యచిత్. ఒకరికొకరికి సరిపోయింది ఈ వృత్తాంతం అంతా. అతడు వశిష్ఠుల వారిని కుల గురువులను విడిచిపెట్టేసుకుని ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఎంత విచిత్రంగా ప్రవర్తించాడండి. ఆశాపిశాచికావిష్ట పురతో యస్య కస్యచిత్. అవతలి వ్యక్తి యోగ్యుడా అయోగ్యుడా, అతడు కూడా మన మాదిరే ఒక చెడిపోయిన వాడా, ఇలాంటి విచక్షణలు విచారాలు లేకుండా ఎదురుకుండా ఎవడైనా కనిపిస్తే చాలు, వీడు తనకి ఉపయోగిస్తాడేమో అనే అనుమానం వస్తే చాలు అతడి ఎదురుగా చేరి పెద్దగా భజన చేయడం మొదలు పెడతాడట. వందతే వంగి వంగి నమస్కారాలు చేస్తాడట. ఎదురుకుండా ఉన్నవాడిని, తనని నమ్ముకుని తనని ఉద్ధరించదలిచిన వారిని ఏం చేస్తాడండి, నిందిస్తూ ఉంటారు. ఆ వశిష్ఠుడు చూసేవా ఎంత దుర్మార్గంగా చేశాడో, వశిష్ఠపుత్రులు ఎలా చేశారో చూసేవా, వాళ్ళకి అసలు నా పట్ల సంతోషమే లేదు, ఏ కాస్త ఆదరణ లేదు, అభిమానం లేదు అని నిందించాడు. విశ్వామిత్రులకు వంగి వంగి దండాలు పెట్టాడు. వందతే విశ్వామిత్రుడి విషయంలో, నిందతి వశిష్ఠాదుల విషయంలో, మళ్ళీ స్తౌతి విశ్వామిత్రుడు నీ అంతటి వాడు లేడు, నువ్వు తప్ప నాకు వేరే శరణాగతి లేదు, నా దురదృష్ట రేఖని దౌర్భాగ్య రేఖని తుడవగలిగిన వాడు ప్రపంచంలోనే లేడు అని చెప్పాడు. సిగ్గుమాలిన మాటలు కదండి ఇవి. అంతకు ముందు మాటే ఏం చెప్పాడు, ఈ ప్రపంచంలో మానవ ప్రయత్నం కంటే, పురుష ప్రయత్నం కంటే, పౌరుషం కంటే దైవమేవ పరం మన్యే అని చెప్పినవాడు కాస్త మళ్ళీ తర్వాతి మాటకి వచ్చేటప్పటికే ఆ దైవాన్ని కూడా నువ్వు తుడిచేయాలబ్బాయి అని చెప్పి, తుడిచేయాలయ్యా అని చెప్పి విశ్వామిత్రుని ప్రార్థించాడు కదా. ఇలా రకరకాలుగా ఆ విశ్వామిత్రుణ్ణి స్తుతించాడు. రోదితి మధ్యలో విషయం గుర్తొచ్చి ఆ మొసలి కన్నీరు కారుస్తూ ఎంతటి దుస్థితి వచ్చింది, విపర్యయం అయిపోయింది. నేను ఒకప్పుడు పొందుతున్నటువంటి రాజభోగాలు కూడా పోయి పైపెచ్చు నా కోరిక తీరలేదు సరికదా, ఇదొక దుస్థితి వచ్చింది అని ఏడ్చాడు కదా. వందతే నిందతి స్తౌతి రోదితి ప్రహసత్యపి. అవతల వ్యక్తి ఏదైనా ఒక చిన్న మాట చెప్పేటప్పటికే భేష్ శభాష్ భలే చెప్పారండి మీరు కాబట్టి అని చెప్పి ఇలా కరతాళ ధ్వనులు చేస్తూ వెర్రి నవ్వులు నవ్వుతూ ఉండేలాంటి వికృత చేష్టలన్నీ చేస్తారట. దీనివల్ల ఆ మోహపిశాచి, కామపిశాచి, ఆ పిచ్చి కోరిక, ఆశాపిశాచి ఆవరించినటువంటి సందర్భంలో ఇంతకంటే మితిమీరిపోయినటువంటి ఆ విశ్వామిత్రుడు ఇతడికి భరోసా ఇస్తున్నాడు. ఏమని, ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికం శరణంతే భవిష్యామి మా భైషీర్ మునిపొంగవ. ఒక్కొక్క మాటలో ఎంతెంత అంతరార్థం ఉంటుందోనండి, ఎంత ఆశ్చర్యమో. శ్లోకమే ఉందండి ఇది. ఐక్ష్వాక స్వాగతం వత్స అనుంది. వచ్చేసాడు కదండి, వచ్చిన వాడికి మళ్ళీ స్వాగతం ఏమిటండి అంటే స్వాగతం అన్నదానికి ఒక వేరే అర్థం. మళ్ళీ ఐక్ష్వాక స్వాగతం వత్స అనుంది. ఇతడి పేరు ఏమనుకుంటున్నామండి ప్రస్తుత కథలో? వాల్మీకి గురుగారు చెప్పేటప్పుడు, ఈ శతానందులు చెప్పేటప్పుడు త్రిశంకు అని చెప్తున్నారు. విశ్వామిత్రుడు ఏమంటున్నాడండి, ఐక్ష్వాక అంటున్నాడు. ఏమండి ఆ 3 అక్షరాలకి బదులు ఐక్ష్వాక అని మార్చేసి త్రిశంకో స్వాగతం వత్స అని అంటే ప్రస్తుత కథలో ఈ పాత్రకి చాలా దగ్గరగా ఉండేది కదండి. కాదండోయ్, అంతకంటే ఈ పాత్రకు దగ్గరగా ఉన్న మరొక నీచమైన అంశాన్ని ఎత్తి చూపడం కోసం చెప్తున్న మాట అన్నమాట. ఈ ఐక్ష్వాకాని ఎందుకు చెప్పారబ్బా ఇక్కడ అని కనుక మనం కాస్త పర్యాలోచనం చేస్తే దీనికి సమాధానం కాళిదాస మహాకవి ఆ గురువుగారు చెప్తారు. ఏమని, రఘువంశంలో 3వ సర్గలో 70వ శ్లోకం ఒక మాట కనిపిస్తుంది. ఏమనంటే, అథ స విషయ వ్యావృత్తాత్మా యథావిధి సూనవే నృపతి కకుదందత్వ.
ఆ ఇక్ష్వాకు కులంలో ఉన్నటువంటి ఆ మహనీయమైనటువంటి ఆ మహారాజు గారు కొంత వయసు పైబడిన సందర్భంలో తన సూనువు తన పిల్లవాడికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పేసి సీతాతప వారణం శ్వేతఛత్రాన్ని అప్పచెప్పేసి ముని వన తరుఛాయాం దేవ్యాతయా సహ శిశ్రియే మహర్షులందరూ ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ ఉండేటటువంటి ఆ వనానికి వెళ్ళి హాయిగా వానప్రస్థాశ్రమాన్ని గడిపేరు అని చెప్తూ గలిత వయసాం ఇక్ష్వాకూణాం ఇదం హి కులవృతం అని చెప్తున్నారు. వయసు అయిపోయిన సందర్భంలో కొంతకాలం భోగాలు అవి అనుభవించి ఇంకా నాకు చాలు అని తృప్తిగా వారు ఏం చేస్తారంటేట వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతారట. ఇది కులవ్రతమట. ఈ ఇక్ష్వాకు అంటే ఈ వంశంలో ఈ కులంలో మొట్టమొదటి ఆది పురుషుడు అన్నట్లనమాట. వారి నుంచి నేటి వరకు వచ్చినటువంటి సంప్రదాయం ఏమని అంటే కొంతవరకు వచ్చిన తర్వాత ఇల్లాలితో కలిసి అడవులకు వెళ్ళి ప్రశాంతంగా జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం. ఇప్పుడు త్రిశంకు విషయంలో కూడా రాజ్యాన్ని, భోగాల్ని, పౌరుల్ని, వగైరాల్ని అంతని విడిచిపెట్టేసి రావడం జరిగింది. ఇతడు విడిచిపెట్టేలేదు, వాళ్లే విడిచిపెట్టేశారు ఇతడి దగ్గరికి చేరలేక. సరే, అడవులకు రావడం అది కూడా జరిగింది. మరి ఇతడు వచ్చేసాక ఇతడి పిల్లవాడికి సత్యహరిశ్చంద్రుడికి పట్టాభిషేకం చేశాడని మనం స్కాంద పురాణంలో వగైరా అక్కడ ఉంది అనుకున్నాం కదా, అది కూడా జరిగింది. కాకపోతే దేవ్యా సహా కాదు, ఇల్లాలితో కలిసి రాలేదు. ఒక విషయం, ముక్కు మూసుకుని జపం చేసుకోవడానికి రాలేదు. మరొక విషయం, మరెందుకోసం వచ్చాడు అంటే ముక్కు మూసుకుని జపం చేసుకుంటున్నటువంటి ఆ విశ్వామిత్రుణ్ణి కెలికేసి తనని ఆ విశ్వామిత్రుణ్ణి కూడా సమూలంగా నాశనం చేసేయడానికి వచ్చాడు అన్నమాట. ఆశా పిశాచికావిష్ట, ఈ కామ పిశాచి, ఆ భోగ పిశాచి, భోగాలు అనుభవించాలి అనేటటువంటి ఆ ఆకర్షణకు గురి అయిపోయినటువంటి ఆ పిచ్చి కోరికతో ఉన్నటువంటి వాడు కనుక ఎంత గొప్పవాడివిరా నాయన, నీకు పెద్ద టైటిల్ ఇవ్వాలి. ఈ ఇక్ష్వాకు కులంలో నాటి నుంచి నేటి వరకు వస్తున్నటువంటి ఒకనొక గొప్ప మహోన్నతమైనటువంటి సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన, దాన్ని చెడగొట్టిన ఘనత నీదేరా అబ్బాయి. దాన్ని భంగపరిచిన, బ్రేక్ చేయడం అంటే భంగపరిచిన అంటే బాగుంటుంది కదా, రుజో భంగే, భంగపరిచిన ఘనత నీదేరా అబ్బాయి అని మనకి వాల్మీకి గురుగారు చెప్తున్నారు ఒక విషయం. మరి విశ్వామిత్రుల వెర్షన్ పరిశీలిస్తేనో ఐక్ష్వాక అన్నదానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పరిస్థితి ఇలా కొనసాగుతోందిరా అబ్బాయి, నువ్వు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఇలా వచ్చిన సందర్భంలో నీకు ఏ రకంగానైనా సరే సహకారం చేసి నేను నా పగ తీర్చుకుంటాను అంటే ఏమి తాత్పర్యం? ఈ ఇక్ష్వాకు కులంలో ప్రతి ఒక్కరూ ఇంత మంచిగా, ఇంత తీరుతెన్నులతో, ఇంత పద్ధతిగా, ఇంత సక్రమంగా ఉండడానికి వృద్ధోపసేవ, కులగురువులు కనుకనే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే అనుంది కదండి. చాలా అద్భుతమైనటువంటి మాట. పెద్దలు చెప్తే దానిని విని, దానిని ఆకళింపు చేసుకుని, అందులో మంచిని ఎంచి తీసుకుని దాన్ని గుర్తుపెట్టుకున్నవాడు మహనీయుడవుతాడు అని చెప్పడం తాత్పర్యం. ఎవరికి? శతానందుల వారికి. ఎవరికి చెప్పడం? రామచంద్రమూర్తికి అని అనుకుంటున్నారా? రామచంద్రమూర్తి అవతరించకపోయినా రామచంద్రమూర్తికి వచ్చిన నష్టమేం లేదు. మనకి ఆ మంచి అందాలి అని ఉద్దేశం. ఎవరికి? శతానందుల వారికి కాదు, వాల్మీకి గురువు గారికి. ప్రస్తుతం మన కథలో గురుగారు వాల్మీకి గురువుగారు కదా. సరే, ప్రస్తుతంలో ఆ ఇక్ష్వాకు కులంలో ఉన్న ఆ కట్టుదిట్టమైనటువంటి ఆ నడవడి, ఆ కట్టుబాట్లు వగైరాలు అంతా ఆ కుల గురువుల మహిమ వల్ల. ఆ కుల గురువులను దెబ్బతీయాలి అనడానికి నాకు ఇన్నాళ్ళకి ఒక గొప్ప అభ్యర్థి దొరికాడు రా అబ్బాయి, ఐక్ష్వాక స్వాగతం అంటున్నారు అన్నమాట. ఇప్పుడేమిటండి స్వాగతం అంటే వారికి ఎదుర్కోలు పలకడమా అండి? కాదండి, వచ్చేసిన వాడికి ఎదుర్కోలు ఏమిటండి నా మొహం. మరి ఏమి అన్నారు అక్కడ చెప్తారు. సుఆగతం అన్నప్పుడు ఆహా మంచి చోటికి వచ్చేవయ్యా, నువ్వు మంచి సమయంలో వచ్చేవయ్యా, కనుక ఏమైనా సరే నీ కోరికను నేను నెరవేర్చి తీరుతాను అంటున్నారు అన్నమాట. స్వాగతం అన్నదానికి సమీచీనం ఆగమనం. నా దగ్గరకు వచ్చి నువ్వు మంచి పని చేసేవయ్యా, మరో చోటుకి ఎక్కడికైనా పెడితే అమ్మో కొంప ములిగిపోయేది అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట ఆ విశ్వామిత్రుల వారు. ఐక్ష్వాక ఒక పెద్ద మాట, స్వాగతం ఇంకొక పెద్ద మాట. ఆ తరువాతి మాట అండి, ఒక కన్నవారు బిడ్డల పట్ల చూపిస్తున్న వాత్సల్యం చూపిస్తున్నారండి. వత్స జనామిత్వాం సుధార్మికం. నీ గురించి నువ్వు త్రిశంకో పెద్దగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. జానామిత్వాం సుధార్మికం. నువ్వు గొప్ప
ధర్మశీలుడవు అని, నువ్వు గొప్ప ధర్మాల్ని పాటించేవు అని, ఎన్నో యజ్ఞాలు యాగాలు సత్యంగానే ఉండడం ఇలాంటి విషయాలన్నీ గొప్పగా నువ్వు ఆచరించినవన్నీ కూడా నాకు బాగా తెలుసయ్యా. జానామి, నాకు తెలుసు. జనామిత్వాం సుధార్మికం, కాబట్టి శరణంతే భవిష్యామి, నీకు శరణం భవిష్యామి, ఎలాగైనా సరే నిన్ను రక్షించి తీరతాను. ఏమిటండి రక్షించడం? ఏమిటండి? త్రిశంకుకి వచ్చినటువంటి ఆపద తంకామం, ఆ కామనలు పొందాలి అని. ఆ కామనలు పొందాలి అనేదే ఇతడికి వచ్చినటువంటి పెద్ద ఆపద. ఆ కామనలను ఏవైనా సరే అందించడమే ఈ విశ్వామిత్రుడు చేసేటటువంటి రక్షణ. అంతకంటే రక్షణ ఏముందండి ఇప్పుడు చేసేది? ఎంతెంత గొప్పగా చెప్తున్నారో. అందుకనే కదండి కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలు అన్నమాట. శరణంతే భవిష్యామి, నీకు ఏవైనా సరే నేను రక్షణ చేసి తీరతాను. మాభైషీర్ నృపపుంగవ, నువ్వు అస్సలు ఈ విషయంలో భయపడక్కర్లేదు అని చెప్పడం అన్నమాట. అక్కడ ధ్వనించేటటువంటి మరొక అంశం ఏమి అంటే, వాల్మీకి గురుగారు మనకి చెప్పాలి అని అనుకున్నట్లు, రే అబ్బాయి ఏవైనా సరే నీ భక్షణం నేను చేసేస్తాను రా అబ్బాయి, మొత్తం యావత్ ప్రపంచం సృష్టి ఉన్నంతకాలం త్రిశంకు అంటే పొరపాటును కూడా ఇలా ఉండకూడదురా బాబు మనం అనిపించేలాగా. కనుక శరణం గృహరక్షిత్రోహ, మళ్ళీ వధ రక్షణయోరపి అని కోశంలో డిక్షనరీలో ఉంది అని అనుకున్నాం కదా. నీ పాలిట నేను మృత్యువున్ రా అబ్బాయి అన్నట్లనమాట. అంతే కదండి, ఎవరికైనా రెండు కాళ్లతో నిలబడి మంచిగా వాడి వ్యవహారం చేస్తూ ఉంటే వాడు గంజే తాగుతాడో, లేకపోతే కలి అంటారు కదా, కలో గంజో అంటారు కదా, బియ్యం కడిగిన నీళ్లే తాగి ఆ ఆకలి చల్లార్చుకుంటాడో, అది ఒక రకమైనటువంటి జీవితం. సకల సుఖాలు సకల భోగాలు అన్నీ అందిస్తూ తలకిందులుగా అనుభవించరా అబ్బాయి అంటే తట్టుకోగలుగుతాడండి? తలకిందులైపోతే జీవితం పరిస్థితి. ఇప్పుడు ఈ త్రిశంకువు పాలిట అభయమిస్తున్నటువంటి విశ్వామిత్రుడు త్రిశంకువుకి శరణమయ్యాడు అని చెప్తున్నారు వాల్మీకి గురుగారు. ఏమి, నీకు నేను రక్షణను కల్పిస్తాను అనే సూటిగా చెప్పొచ్చుగా, సాక్షాత్తు ఇంతకుముందు సూటిగా చెప్పారుగా. ఇలా చెప్పడంలో అర్థమేమి? డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటారు కదా, ఇవేనండి. నీ పాలిట నేను రక్షకుణ్ణి అవుతాను అన్నట్లుగా త్రిశంకుకి అర్థమవుతోంది. కథ వెలుపల ఉన్నటువంటి ప్రేక్షక పాత్ర వహిస్తున్న మనకేమని అర్థం అవ్వాలి అంటే, ఆ త్రిశంకువు పాలిట ఈ విశ్వామిత్రుడే ఒక పెద్ద వధ మృత్యువు అయిపోయాడు అన్నమాట. కనుక అంటే ఎంతెంతటి అంతరార్థాలు ఉండేలాగా చిన్ని చిన్ని బుల్లి మాటల్లో వాల్మీకి గురుగారు ఎలా చెప్తారో చూడండి. శరణంతే భవిష్యామి, నీకు మారకునిగా నీ పాలిట మృత్యువుగా నేను అవ్వబోతున్నాను అని అంతరార్థం. నిన్ను రక్షించేస్తాను అబ్బాయి అని త్రిశంకుకే అర్థమయ్యేలాగా ఒక మాట. శరణంతే భవిష్యామి మాభైషీ నృపపుంగవ. ఎందుకంటే ఒక చిన్న మంచి మాట ఉంది. ఒక చూపులేని గుడ్డివాడు, ముందు చూపు లేని అంతకంటే ప్రమాదకరమైన గుడ్డివాడు. ఒకరు జాత్యంధులు అని పిలువబడతారు, మరొకరు ఈ రకమైనటువంటి ఒక దగ్గర గర్వమో అహంకారమో వగైరా. విశ్వామిత్ర పాత్రలను పరిశీలిస్తే, త్రిశంకు పాత్రను పరిశీలిస్తే ఈ పిచ్చి కోరికలు ఇవన్నీ కూడా వీరిద్దరిని గుడ్డి వాళ్ళను చేసేసేయి అన్నమాట. కనుక కడుపులో కక్ష ఉన్నటువంటి ఆ విశ్వామిత్ర పాత్ర ఒక రకంగా గుడ్డిదైపోయింది. ఈ కామం దహించేస్తూ ఉన్నటువంటి ఈ త్రిశంకు పాత్ర మరొక రకంగా గుడ్డిదైపోయింది. అక్కడ చెప్తారు, పుట్టుగుడ్డి వారి కంటే, చూపులేని వారి కంటే ముందు చూపులేని వారు చాలా నష్టపోతారండి, చాలా ప్రమాదకారులండి అన్నమాట. నష్టపోయిన వాడు త్రిశంకువు, ప్రమాదకారి విశ్వామిత్రుడు. అంధద్వయే మహానంద. ఈ రెండు రకాల గుడ్డి వాళ్లలో విషయాంధీకృతే క్షణ, విషయముల వల్ల, విషయ భోగాల వల్ల, విషయ భోగాల పట్ల ఉండేటటువంటి ఆసక్తి వల్ల గుడ్డివాడైపోయిన వాడు ఉన్నాడే, అతడు చాలా ప్రమాదకారండి. చక్షుషాంధ నజానాతి. పుట్టుగుడ్డివాడు తన కంటితో తాను చూడలేడు. పక్కవారు ఎవరైనా ఇక్కడ మెట్టుందండి, ఇక్కడ గొయ్యి ఉందండి అని చెప్తే, ఓ అలాగా అండి అని వెంటనే తేరుకొని పక్కకి తిరిగిపోగలుగుతాడు. అతడు తేరుకోగలుగుతాడు, అతడు నిలబడతాడు, పడిపోడు. కనుక ఈ జాత్యంధత్వం అనేది ఏమంత పెద్ద ప్రమాదకర కాదండి. విషయాంధ నకేనచితు. ఈ విషయముల వల్ల, ఈ విషయ భోగముల పట్ల ఉండేటటువంటి ఆసక్తి వల్ల, ఈ విషయ భోగాలు అంటే త్రిశంకుకి వర్తిస్తుంది, విశ్వామిత్రుడు కూడా వర్తిస్తుందండోయ్. ఏమని? ఈ మనస్సుకి ఉండేటటువంటి అంతఃకోపం ఉంది కదా, ఆ పిశాచి చల్లారాలి అంటే ఆ వశిష్ఠపుత్రులు అందరూ హతులైపోయి ఈ వశిష్ఠులంతా కుమిలి బాధపడేలాంటి స్థితులు ఇవన్నీ రప్పించేసి, ఇదంతా ఎందుకండి? విషయాంధుడైపోయాడు కాబట్టే కదా విశ్వామిత్రుడు.
కనుక విషయాంధుడు అయిపోయిన వాడు నకేనచితు వేరెవరు మేలు కొలిపినా సరే తేరుకోలేడండి, అది ఇంకా ప్రమాదకరమండి, అది ఇంకా నష్టపరిచేస్తుందండి అని చెప్తున్నారు అన్నమాట. కన్నుండి కూడా కానలేని దుస్థితి ఇప్పుడు ఈ ఇద్దరిది. ఈ ఇద్దరు తోడయ్యారు. శరణంతే భవిష్యామి మా భైషీన్ రూప పొంగవ. నువ్వు భయపడద్దయ్యా అని చెప్తున్నారు. ఎందుకండి భయం? ఆ సుఖాలు అనుభవించలేకుండానే చచ్చిపోతామేమో అని భయమా? ఎంత దారుణం, ఎంత స్థితి! కనుక మా భైషీర్న్ రూప పొంగవ, ఆ సరదా నీకు అందదేమో అని నువ్వు ఏ కాస్త భయపడక్కర్లేదబ్బాయి, నేను భరోసా ఇస్తున్నాను అని విశ్వామిత్రుడు చెప్తున్నాడు అన్నమాట. లెక్క ప్రకారం ఒకానొక పూజ, యాగం, యజ్ఞం ఇటువంటివి పూజారి గారు, పురోహితులు, బ్రహ్మగారు చేయించాలి. మిగతా అది కాని వారందరూ కూడా యజమానులుగా ఉండి వారి సహాయంతో చేయించుకోవాలి. నారద మహర్షి చెప్తున్నారు, దద్యాద్రాజా న యాచేత. పురోహితులు, అర్చక స్వాములు, గురువులు వీరికి మాత్రమే యజమాని ఇచ్చినటువంటి ఆ దక్షిణ, తాంబూలము వగైరాలు వీటిని తీసుకుని తమ తపశ్శక్తిని ధారపోసి ఆ యజమానిని ఉద్ధరించేటటువంటి స్థితి ఉంటుంది. అలా కాకుండా యజమాని 4 సత్యనారాయణ వ్రతాలు చేసుకునో, లేకపోతే ఇంకా ఏదో 4 గణపతి హోమాలు చేసో, నాకు విషయమంతా తెలిసిపోయింది, నేను కూడా 4 పెట్టుకుని లేకపోతే ఏ టేపో ఆన్ చేసి నేను కార్యక్రమం చేయించేస్తాను అని పురోహితులు, బ్రహ్మగారు, పూజారి గారు చేసేటటువంటి పనికి పాల్పడకూడదు. దద్యాద్రాజా, రాజైన వాడు, యజమానిగా ఉన్నవాడు ఇవ్వాలి, కానీ తీసుకోవడానికి అతడికి అర్హత లేదు. తీసుకుంటే మొత్తం దహించేస్తుంది, భస్మమైపోతుంది అతడి పుణ్యరాశి అంతా. కనుక చెయ్యి చాపడానికి అర్హత లేదండి ఒక్క బ్రహ్మగారికి, పురోహితులకి తప్ప. కనుక దద్యాద్రాజాన యాచేత యజేత, అతడికి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఏ రకంగా కావలిస్తే ఆ రకంగా ఏ మంత్రాలతోటైనా ఎలాగైనా పూజలు నిర్వహించుకోవచ్చు, హోమాలు వగైరాలు పురోహితుల్ని పెట్టుకుని. యజేత నచ యాజయేత, అంతేగాని నాకు తెలిసింది ఈ కథ అంతా ఇంతే, ఇందులో ఉన్నది వెరీ సింపుల్ అని చెప్పి ఏదో అంతర్జాలంలో అది ఆన్ చేసి పెట్టుకుని మీరు ఇప్పుడు అక్కడ చేయండి, అది ఇక్కడ చేయండి, ఇక్కడ అక్షతలు వేయండి, అదేదో అన్నట్లుగా పురోహిత పదవిని తను అధిరోహించకూడదు అని చెప్తున్నారు అన్నమాట. యజేత నచ యాజయేతు. రామచంద్రమూర్తికి సూటిగా ఈ అంశాలు, ఈ ధర్మాలు, సూక్ష్మాలు తెలియడం కోసం శతానందులు వారు చెప్తున్నారు. ఏమని విశ్వామిత్రుడు అంటున్నారు ప్రస్తుత వాల్మీకి రామాయణ కథలో, అహం ఆమంత్రయే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణ యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృత అంటున్నారన్నమాట. అబ్బాయి త్రిశంకు, నీకేం భయం లేదయ్యా, నీకు నేనున్నాను, నీ సరదా నీకు ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చేలాగా నేను చేసి తీరుతాను. అహం ఆమంత్రయే, నేను పిలిపిస్తాను. ఆమంత్రయ అంటే ఆమంత్రణం అంటే పిలవడం అన్నమాట. నేను పిలిపిస్తాను ఎవరిని? మహర్షీను, అతీంద్రియ ద్రష్టలైన వారిని, వారితో పాటుగా మహాత్ములైనటువంటి వారిని అందరినీ కూడా 50 మందిని, సర్వాన్ మహర్షీను నేను పిలిపిస్తాను. వారందరూ ఎటువంటి వారు అనుకుంటున్నావు? పుణ్యకర్మణ, గొప్ప గొప్ప పుణ్యాలు ఆచరించిన వారు, అలాంటి వారిని పిలిపిస్తాను. అదేమిటి విశ్వామిత్ర, నీకు నేనున్నాను అన్నావు, నువ్వే శరణమ్మని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంలో యజ్ఞం చేయించాలి, స్వర్గానికి వెళ్ళాలి అంటే ఆ యజ్ఞాన్ని మా గురుగారు చేయించనన్నారు అని కదా నేను వాపోయాను. ఈ సందర్భంలో వీళ్ళందరినీ పిలిపిస్తాను, నేను నీకు సహాయపడతాను అంటున్నావు, వాళ్ళెందుకయ్యా అని అంటే, యజ్ఞ సాహ్యకరాన్ రాజన్, ఓకే వారు కూడా సహాయంగా ఉండడానికి నేను మెయిన్ పూజారి అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. నేనే ముఖ్యుణ్ణి. యజ్ఞ సాహ్యకరాన్, మనం తలపెట్టబోయేటటువంటి ఒకానొక మహాక్రతువులో ఏమిటది? ఈ చండాల వేషంతో ఆ భోగాలు అనుభవించడానికి నిన్ను అక్కడికి పంపించేంతటి ఫలితాన్ని ఇచ్చే యజ్ఞం చేయడానికి యజ్ఞ సాహ్యకరాన్, సహాయం చేసే వాళ్ళను నేను పిలుచుకొస్తాను చెప్తున్నాడు అనమాట. నేను రప్పిస్తాను. యజ్ఞ సాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి, వాళ్ళ ద్వారా హాయిగా నువ్వు అనుకున్నటువంటి నీ యాగాన్ని నువ్వు చేసుకోవచ్చు, నేను దీక్ష ఇచ్చేస్తాను నీకు. ఒక మాట. తతః, అటుపైన నువ్వు అనుకున్నటువంటి నీ యాగాన్ని నువ్వు చేసుకోవచ్చు. తతః, ఇంకొక మాట, ఆ కోరికలను పొందడానికి హాయిగా నిరాటంకంగా నువ్వు అనుకున్నటువంటి ఆ క్రతువు చేసి ఆ పుణ్యం సంపాదించుకోవచ్చు. అయితే నిర్వృత, ఏ రకమైనటువంటి బాదరబంది, బెంగ, చీకు చింత లేకుండా నిర్వృత అన్నదానికి హాయిగా ఉండి ప్రశాంతంగా నువ్వు నీ క్రతువుని చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఎప్పుడో ఈ క్రతువంతా పూర్తయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఫలితం
అది హాయిగా ఉంటుందనుకుంటున్నావేమో, ఈ కార్యక్రమం నిర్వహించే రోజుల్లో కూడా నువ్వు హాయిగా నిర్వహించుకోవచ్చయ్యా, నా దగ్గర ఉండే వెసులుబాటు ఇది అన్నమాట. అంటే ట్రీట్మెంట్ కాలంలో కూడా ఫిజియోథెరపీ చేసేటప్పుడు కూడా ఆ బాధితుడికి హాయిగా ఉండేలాగా ఆ వైద్యుడు చేస్తానంటే ఎగిరి గంతేస్తాడు కదండి, ఆశ్చర్యకరం. అయితే ఇలాంటి పురోహితులు కనుక తయారైనట్లయితే మీరు కాఫీ తాగేసి పూజకి రావచ్చు, మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, లేకపోతే ఇలా వగైరా అన్నింటికి అమెండ్మెంట్స్ అంటారు కదండి, సడలింపులు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకే గురుగారి పూజారి గారు చెప్పారు పురోహితులు కనుక నేను ఆ బట్టలతోనే వచ్చేసి అలా పీటల మీద కూర్చుంటే చాలట, నేను కాఫీ తాగేయచ్చట, ఏమీ అడ్డు లేదట, ఇలా అనుకుంటూ ఉంటారన్నమాట. అంటే యథేచ్ఛగా, మన మాటల్లో విచ్చలవిడిగా, ఇంకా చెప్పాలంటే పిచ్చి పిచ్చిగా చేసేస్తే కూడా నీ పూజలు ఫలించేస్తాయి నిర్వ్రత. నువ్వు ఏ రకంగా దిగులు పడక్కర్లేదయ్యా, ఏమి నియమాలు నిష్టలు ఏమక్కర్లేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు అన్నమాట. అయితే మరి ఈ చండాల రూపం చాలా చండంగా ఉంది కదయ్యా విశ్వామిత్ర, మరి ఇది అడ్డు తగులుతుందేమో, నన్ను రానివ్వరేమోనయ్యా వాళ్ళు. గురుశాపకృతం రూపం యదిదంత్వజివర్తతే, ఏం పర్లేదు దీంతోనే వెళ్ళిపోదు కానీ నువ్వు అని చెప్తున్నాడు. అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి, నీ ఎయిమ్, నీ లక్ష్యం, నీ టాస్క్, నీ ప్రాజెక్ట్ ఇదే కదా, ఈ బొందితో స్వర్గానికి పోవాలి, ఈ బొందితో స్వర్గానికి పోవాలి. అది నువ్వు మహారాజుగా ఉన్నప్పుడు మొదలుపెట్టావు కదా, ఆ తర్వాత కర్మ కాలిపోయి ఈ వికృత రూపం వచ్చింది కదా, అది ఇప్పటికీ ఏం పర్లేదు కంటిన్యూ చేయి. ఈ బొందితో స్వర్గానికి, ఈ బొందితో స్వర్గానికి అని ఈ చండాల రూపంతో కూడా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోదుగానయ్యా అని చెప్తున్నాడు అన్నమాట. త్వయియదిదం గురుశాపకృతం రూపం, నీ యందు ఈ గురుపుత్రుల వల్ల ఏర్పడినటువంటి ఈ వికృత రూపం ఏదైతే ఉందో, అనేన రూపేణ సహా, ఈ రూపంతోనే, సశరీర, ఈ బొందితోనే, ఈ శరీరంతో, ఈ కండిషన్లోనే అన్నట్లన్నమాట. స్వర్గం గమిష్యసి, స్వర్గానికి వెళ్ళిపోగలవయ్యా అంటున్నారు. అంతరార్థం ఏమంటే ఆ గురుపుత్రులు ఇచ్చినటువంటి ఆ శాప ప్రభావం వల్ల వచ్చిన ఈ చండాలత్వాన్ని తోడవడం అనేది విశ్వామిత్రుని వల్ల కానే కాదనమాట. కనుక తన చాతకానితనాన్ని పక్కన పెట్టి బయటపడనివ్వకుండా, ఆలస్యం కూడా లేదయ్యా, నువ్వు డ్రెస్ కూడా మార్చుకోక్కర్లేకుండా వచ్చి కూర్చో చాలు, పూర్ణాహుతి చేసేస్తాం అన్నట్లుగా, సడలింపు ఇచ్చేస్తున్నట్లుగా అతి తెలివితో చెప్తున్నారు అన్నమాట. నువ్వు ఈ చండాల వేషాన్ని ఏం మార్చుకోక్కర్లేదయ్యా, ఇలాగే వెళ్ళిపోదు కానీ నువ్వు, నీకెందుకు నేను పంపించేస్తానంటున్నారు. హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప యస్త్వం కౌశిక మాగమ్య శరణ్యం శరణాగత, నువ్వు అసలు కౌశికుడనైనా నా వద్దకు వచ్చి చాలా గొప్ప పని చేసేవయ్యా, నువ్వు నా దగ్గరకు వచ్చేవండి నీ పనంతా చిటికలో క్షణాల్లో పూర్తయిపోయినట్లే. అరచేతిలో స్వర్గం చూపించడం అంటారు కదండి, బహుశా ఇక్కడి నుంచే మొదలైనట్లుంది. హస్తప్రాప్తమహం మన్యే, నువ్వు కోరుకుంటున్నటువంటి ఆ విందులు, వినోదాలు, అప్సర స్త్రీలు, ఆ నృత్యాలు, మద్యపానీయాలు, ఆహాహాహా ఎన్నెన్ని అంశాలు ఉంటాయో కదా, ఆ అంశాలన్నీ కూడా నీకు ఇదిగో అరచేతిలో ఉన్నట్లుగా మన్యే, నేను ఖచ్చితంగా భావిస్తున్నాను, డిసైడ్ అయిపోయాను, ఇందులో మళ్ళీ తిరిగే లేదు, డౌటే లేదు, సందేహం లేదు అంటున్నాడు అనమాట. హస్తప్రాప్తమహం మన్యే, ఏమిటది? స్వర్గం తవ నరాధిప, స్వర్గము నీకు చేతిలో ఉన్నట్లే అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే నీ పని చాలా సులువైపోతోంది. కారణమేమి? యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగత, నువ్వు కౌశికుడికి వద్దకు వచ్చి చాలా గొప్ప పని చేసేవు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ రెండు అర్థాలు. ఏమని? నేను శరణ్యుణ్ణి కనుక నా దగ్గరకు వచ్చి నువ్వు శరణాగతుడవై నువ్వు చాలా గొప్ప పని చేసావు కనుక నీ కోరిక తీరిపోతుంది. ఒక మాట. మళ్ళీ ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఆగమ్య శరణ్యం అన్న దానికి అర్థం ఏమంటే, యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం అన్నప్పుడు ఆగమ్య శరణ్యం అన్న దానికి అర్థమేమి అంటే, నన్ను రక్షకునిగా, శరణన్న వారిని రక్షించే వాడినిగా, ఆగమ్య పూర్తిగా ఎరిగి తెలిసి గుర్తించి నువ్వు నా దగ్గరికి వచ్చి శరణు వేడేవు కనుక, శరణ్యుని వద్దకు వచ్చేవు కనుక అని మొదటి అర్థం. శరణ్యునిగా నన్ను గుర్తించి నా దగ్గరకు వచ్చేవు కనుక రెండో అర్థం అన్నమాట. నీ పని పూర్తయిపోయినట్లే. అంతేనండి, నిజంగా త్రిశంకు పని పూర్తిగా వస్తుంది. అమ్మ నాన్నలు చెప్పే మాటలు వినిపించుకోకుండా పెద్దలు మంచిగా హితవు చెప్తూ ఉంటే అది నచ్చక బరి తెగించి తెలియకుండా చెప్పా పెట్టకుండా పారిపోవడాలో వగైరాలో చేసి చిక్కుల్లో పడేవారందరికీ కూడా పెద్ద గుణపాఠం ఇది. చెడిపోయిన తర్వాత తేరుకునే కంటే ముందే తేరుకోవాలి, చెడిపోకుండా కాచుకోవాలి మన జాతిని. ఈ జాతిని అంతని మంచిగా పునర్నిర్మితం గావించాలి అని కదా మన పెద్దల ఆశయం. ఎన్నెన్ని అంతరార్థాలు, ఎన్నెన్ని రహస్యాలు ఇంతని బోధించడానికి వాల్మీకి మహర్షి ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి వారి తపస్సును వెచ్చించి ఉంటారో కదా.
కనుక ఆ మహనీయుల యొక్క ఆ సందేశాన్ని మనం పూర్తిగా ప్రశాంతంగా వంట పట్టించుకున్న నాడు ఆ ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. దానికి మన రామచంద్రమూర్తి సహాయంగా ఉండి మనల్ని అందరినీ మంచిగా మేలుకొలిపి ఉద్ధరించి రక్షించుగాక రక్షించుగాక రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. ఉక్తవాక్యంతు ఉక్తవాక్యంతు రాజానం కృపయా కుశికాత్మజః అబ్రవీత్ మధురం వాక్యం సాక్షాత్ చండాలరూపిణం ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికం శరణంతే భవిష్యామి మా భైషీః నృపపుంగవ అహమామంత్రయే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృతః గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే అనేన సహ రూపేణ సశరీరః గమిష్యసి హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిపా యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనషష్టితమే సర్గే పంచశ్లోకాః. రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్రుడు వారి దగ్గరికి త్రిశంకు వచ్చాడు. వచ్చి తాను సశరీరంగా స్వర్గాన్ని పొందాలి అని చెప్పి ఆ చండాలమైనటువంటి రూపంతోనే అడిగితే విశ్వామిత్రుడు తిరస్కరించకుండా వశిష్ఠుల వారి మీద ఉన్నటువంటి కోపంతో, వారి మీద పగ తీర్చుకోవాలనే కోపంతో, మరి వారు ఏ వంశానికి గురువులుగా ఉన్నారో ఆ వంశంలోని వాడైనటువంటి ఈ త్రిశంకువుని ఏదో ఉద్ధరించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఐక్ష్వాక అని చెప్పడం ద్వారా ఉద్దేశం ఏమిటి అంటే, మీ వంశానికి గురువు వశిష్ఠుడు కదా, ఆ వశిష్ఠుడు చేయలేనటువంటి పనిని కూడా నేను చేస్తాను చూడు అని చెప్పటం కూడా ఉద్దేశమని పెద్దలు చెబుతారు. ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే, ఒకవేళ త్రిశంకువు కనుక గురువుని ధిక్కరించి తాను అనుకున్నది మరొకరి ద్వారా కనుక సాధించాడు అంటే, గురువు చేయలేనటువంటి పని మరొకరు చేసి పెట్టారు అని చెప్పి త్రిశంకువుని మెచ్చుకుంటారు. అలా కాకుండా గురువుని ధిక్కరించి మరొకరిని విశ్వామిత్రుడిని ఆశ్రయించి మరింత పతితుడు అయిపోయినట్లయితే, మరింత భ్రష్టుడైనట్లయితే కనుక, ఏమండి త్రిశంకువు ఇంత భ్రష్టుడైపోతూ ఉంటే ఆ కులగురువు ఏం చేస్తున్నాడండి? ఇతనికి తెలియకపోతే మాత్రం, బుద్ధి లేకపోతే మాత్రం కనీసం గురువైనా చెప్పాలి కదా అని చెప్పి వశిష్ఠుణ్ణి నిందిస్తారు. అందుకని ఏ విధంగా అయినా సరే వశిష్ఠుల మీద పగ తీర్చుకోవాలనే దురుద్దేశ్యంతో విశ్వామిత్రుల వారు ఇది అధర్మం అయినప్పటికీ కూడా నీకెందుకు నేనున్నాను, నేను ఇది చేసి పెడతానని చెప్పి ఆ త్రిశంకువుని ఈ చండాలమైనటువంటి రూపంతో స్వర్గానికి నేను పంపిస్తాను అని చెప్పి అభయం ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే త్రిశంకువు పరిస్థితి, ఆ తర్వాత విశ్వామిత్రుడి యొక్క పరిస్థితి ఏమైందనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం
స్త్రియశ్చ ముఖ్యాः సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్భగవద్గీతే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోపరః క్షుచ్ఛమాయాలం ఇది చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్మం భవిష్యసి విసూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనాదురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విసూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటే నామ రాక్షసి విసూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతే విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఇది మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విధృతాంతాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమద్వితాం
ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh